ఇప్పటికీ పీఠాధిపతుల చేత నిరంతరము ఆరాధన చేయబడి అభిషేకింపబడుతున్నాయి. ఆ రెండు శివలింగములు దక్షిణ భారతదేశంలోనూ చిదంబరంలోనూ అభిషేకింపబడుతున్నటువంటి కారణం చేతనే ఇప్పటికీ లోకంలో అధర్మం ప్రబలిపోయినప్పటికీ కొంతలో కొంత వానపడి మనం అన్నం తినగలుగుతున్నామంటే కదలికల యొక్క స్వరూపమైనటువంటి పార్వతీదేవి యొక్క ప్రతినిధిగా ఈ భూమండలంలో తిరిగినటువంటి శంకర భగవత్పాదుల యొక్క కృప. అటువంటి శంకర భగవత్పాదులు కదలికల చేత పార్వతీదేవి యొక్క స్వరూపం కదలకుండా తనలో తాను రమిస్తూ అహం బ్రహ్మాస్మి అని నిలబడ్డంలో ఆయన శివస్వరూపం. అందుకే శివపార్వతుల యొక్క సమాహార స్వరూపంగా ఈ భూమండలంలో తిరిగాడినటువంటి జగద్గురు స్వరూపమే శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క స్వరూపం. శంకర భగవత్పాదులు కూడా ఆయన యొక్క మఠాలలో ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన పేరు ఏది అంటే శారద. శారద అన్న పేరు శంకరాచార్యుల వారికి ఎంతో ఇష్టమైన పేరు. అందుకే వారు దక్షిణంలో సార్వభౌమ పీఠంగా పిలువబడేటటువంటి శృంగగిరి పీఠానికి శృంగేరి శారదా పీఠము అన్న పేరు ఉంచారు. కాంచి కామకోటి మఠానికి కూడా శారదా మఠము అనే పేరు. శారద అన్న పేరు వారు ఎంత పరమోత్సాహంతోటో ప్రయోగం చేశారు. శారదాస్వరూపిణిగా ఉండి ఈ లోకానికి జ్ఞానాన్ని అనుగ్రహించిన, లక్ష్మీస్వరూపంగా ఉండి ఈ లోకానికంతటికీ కూడా ఐశ్వర్యాన్ని అనుగ్రహించిన, శాకంభరీ స్వరూపంగా ఉండి పార్వతీదేవిగా ఉండి లోకానికి అన్నాన్ని అనుగ్రహించిన, అలా కాకుండా పోతనగారు కోరుకున్నట్టుగా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని కవిత్వ పటుత్వ సంపదలివ్వగలిగినటువంటి తల్లిగా శ్రీమాతగా ఈ భూమండలంలో వెలిసినటువంటి కామాక్షి పరదేవత కూడా స్త్రీ స్వరూపంగానే ఆరాధింపబడుతుంది. అమ్మా అన్న పేరుతో ఆరాధించడం చాలా తేలిక కనుక. అందుకే మీరు చూడండి, లోకంలో ఏమీ తెలియని వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తెలిసున్న వాళ్ళ వరకు కూడా ఆరాధన చెయ్యడంలో ఎక్కడ తప్పించుకోవడానికి వీలు లేని స్వరూపం ఏదైనా ఉంటే అమ్మవారి స్వరూపం ఒక్కటే. బాగా చదువుకున్నటువంటి వాడు గాయత్రీ మహామంత్రము అన్న పేరుతో 3 సంఖ్యల యందు అమ్మవారిని మంత్రంతో పిలిచి బుద్ధి ప్రచోదనం చెయ్యమని అడుగుతాడు. ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి మా ఊళ్ళో పేరంటాలం ఉంది అంటాడు. పేరంటాలమ్మ అంటే ఎప్పుడూ పసుపు కుంకాలతోటి పువ్వులతోటి పళ్ళతోటి ఆ ఊళ్ళో శుభాలు జరిపించడానికి కారణమైనటువంటి తల్లి. ఇంకా తెలియని వాడు పెద్దింటమ్మ తల్లి మా ఊళ్ళో ఉందంటాడు. అంటే ఆ ఊళ్ళో మొదటి గడప రాకముందే ఓ చిన్న రాయి పెట్టి పసుపు రాసి కుంకం గీతలు గీసి అక్కడొక్క 2 పువ్వులించితే మొట్టమొదట ఆ ఊరొచ్చిన తల్లి ఎవరు అంటే ఆ తల్లి. ఆ తల్లి పెద్దింటమ్మ తల్లి. ఆ తల్లి తర్వాత ఓ గడప వచ్చింది. ఆ గడప తర్వాత 100 గడపలు వచ్చాయి. తర్వాత 1000 గడపలు వచ్చాయి. ఆ ఊరంతటికి పెద్దది ఎవరంటే ఆ అమ్మవారే. మొట్టమొదట పెట్టకెళ్ళి అక్కడ 2 పళ్ళు పెట్టి ఇంట్లో పేరంటమో పండగో చేసుకుంటూ ఉంటారు. ఒక ఊళ్ళో ఉన్నారు అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారిని నూకాలమ్మ తల్లి అని పిలిచి నమస్కారం చేసి ప్రతి సంవత్సరం ఏదో ఒక తిథి నాడు నైవేద్యం పెడతారు. శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి నియమం చెప్తాడు. ఏదైనా ఒక ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆ ఊరిలో తాను ఏ ఊళ్ళో ఉన్నాడో ఆ ఊళ్ళో ఉన్న అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరాలి. అమ్మా, నీ అనుగ్రహంతో ఈ ఊళ్ళో ఉండి ఈ ఊళ్ళో అన్నం తిని ఈ ఊళ్ళో నీళ్లు తాగి ఆరోగ్యంగా ఉండి 4 గ్రంథాలు చదువుకుని 4 ఉపన్యాసాలు చెప్పి ధార్మికంగా జీవనం చెయ్యగలుగుతున్నాను. ఊరు విడిచిపెట్టి వెడుతున్నాను. అమ్మా, నా ప్రయాణంలో ఏ ప్రమాదం లేకుండా నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగొచ్చి మళ్ళీ ఇక్కడ నూకలు తినేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ఏ ఊరు విడిచిపెడుతున్నామో ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారిని నూకాలమ్మ అన్న పేరుతో పిలిచి నమస్కరించి పెడతాం. అమ్మా, ఈ ఊళ్ళో పుట్టాను, ఈ ఊళ్ళో పెరిగాను, ఈ ఊళ్ళో పెళ్లి చేసుకున్నాను, ఈ ఊళ్ళో పిల్లల్ని కన్నాను, సంపాదించుకుంటున్నాను, పోషించుకుంటున్నాను, నాకు నూకలిచ్చిన తల్లివి నువ్వు అని సంవత్సరంలో ఏదో ఒక తిథిని నిర్ణయం చేసుకుని నైవేద్యాలు పెడుతున్నామన్న పేరుతో అమ్మవారికి నివేదనలు చేసి మన యొక్క కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం. ఒక్కొక్క చోట తలుపులమ్మ తల్లి అంటారు. తలుపులమ్మ తల్లి అని మా తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద క్షేత్రం. తలుపులమ్మ తల్లి అంటే తలుపులు వేసేసాం అనుకోండి, లోపలది బయటికి రాదు, బయటది లోపలికి పోదు.
అలక్ష్మి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు, లక్ష్మి లోపలికి వచ్చే అవకాశం ఉండదు. నేను ఒక వాహనం కొనుక్కున్నాను అంటే తలుపులమ్మ తల్లిగా ఆమె తలుపులు తీసి నాకు ఒక వాహన యోగాన్ని కల్పించింది. అందుకని ఆ వాహనాన్ని పట్టుకెళ్ళి తలుపులమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్లి పూజ చేసి కాస్త పసుపు కుంకం పెట్టి 2 నిమ్మకాయలు పెట్టి దాన్ని వాడడం ప్రారంభిస్తారు. ఈ వాహనం ఎక్కినవాడు గమ్యం చేరుకోవాలి తప్ప ఈ వాహనం ఎక్కినవాడు ఎక్కడికో వెళ్ళిపోకూడదు. అమ్మా నువ్వు అలా అనుగ్రహించు అని తలుపులమ్మ తల్లిని ప్రార్థన చేసి వాహనం ఎక్కుతాడు. ఇంకొక ఊళ్ళో పోలేరమ్మ, నేనెంతకని కాపాడుకోగలను? నేను వేసినటువంటి పంట నా చేత రక్షింపబడుతుందా? అతివృష్టి, అనావృష్టి, మిడతల దండు, రాజబాధ, దొంగల బాధ ఇలాంటివేమీ లేకుండా కాపాడాలి అంటే అమ్మవారే కాపాడాలని పోలేరమ్మ అన్న పేరుతో రాత్రివేళ ఊళ్ళో తిరుగుతూ మమ్మల్ని అందరినీ కాపాడుతోందనేటటువంటి భక్తితో నిశ్చింతగా నిద్రపోతారు. పరమయథార్థం కూడా. ఉజ్జయిని నగరంలో కాళికాదేవి రాత్రివేళ తిరుగుతున్నప్పుడు కదూ కాళిదాస మహాకవి దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని తలుపులు తీయకుండా నిర్బంధిస్తే అమ్మవారు అయితే తలుపు సందులోంచి నాలిక బయటపెట్టి నీకు బీజాక్షరాలు రాస్తానన్నప్పుడు కాళిదాసు గారు నాలుక బయట పెట్టినప్పుడు కదా అమ్మవారు బీజాక్షరాలు రాస్తే అంతటి మహాకవి అయ్యాడు. అన్నమాచార్యుల వారు పుట్టడానికి కారణమైనటువంటిది మహాతల్లి అమ్మవారు కాదు, గ్రామదేవత కాదు. పుట్టలో ఉన్నటువంటి నల్లత్రాచుపావుని చెయ్యి పెట్టి పైకి తీసి అన్నమాచార్యుల వారి తాతగారు గురువుగారు కొట్టే దెబ్బలు భరించలేక చచ్చిపోదామని ఆ పావుని మీద వేసుకోబోతుంటే ఊరంతా తిరిగి తెల్లవారుజామున వస్తున్నటువంటి అమ్మవారు దేవాలయంలోకి ఎడుతూ పిల్లవాడిని పట్టుకుంది. చింతలమ్మ తల్లి అని పేరు ఆవిడికి. పిల్లవాడిని పట్టుకుంది. ఎందుకురా చచ్చిపోతున్నావు, పావుని ఎందుకు తీస్తున్నావు అంది. గురువుగారు కొట్టే దెబ్బలు పడలేకపోతున్నానమ్మా, నాకు రావట్లేదు చదువు, చచ్చిపోతానన్నాడు. నువ్వేం చచ్చిపోక్కర్లేదురా, మీ ఊరు వెళ్ళిపో. నీ వంశంలో మనవడిగా పుడతాడు. విష్ణు సంకీర్తన చేసి కొన్ని వేల కీర్తనలు రాసి మీ వంశం తరించిపోయేటటువంటి వాడు మీ వంశంలో పుట్టేటట్టుగా అనుగ్రహిస్తున్నాను పో అంది. ఆ అమ్మవారి అనుగ్రహం తాళ్లపాక అన్నమాచార్యుల వారు పుట్టారు. అమ్మవారు రాత్రివేళ బయట తిరుగుతూ ఉంటుంది. గ్రామాల్లో అనడానికి ఆధారాలు లేవు. కాశీపట్టణంలో ఇప్పటికీ రాత్రివేళ వారాహి తిరుగుతూ ఉంటుంది. అందుకే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే అమ్మవారికి పూజ చేసేసి దగ్గర నుంచి మనం చూడలేం కాబట్టి ఆ రూపాన్ని పైకి ఎక్కించి మేడ మీద ఉన్న కన్నాల్లోంచి ఆ అమ్మవారిని వారాహి స్వరూపాన్ని చూడమంటారు. అక్కడి నుంచి చూడ్డానికే వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి అమ్మవారిని చూస్తే. అటువంటి రూపంతో కాశీపట్టణంలో రాత్రివేళ తిరుగుతూ ఉంటుంది. అమ్మ రాత్రి మేమందరం పడుకుంటాం, కానీ కంటికి నదర కలిగినటువంటి వాడు మా పాడికి, పంటకి, ఇంటికి, బిడ్డలకి ఏ ఉపకారం చేస్తాడో నువ్వు రక్షించమని అమ్మవారిని ప్రార్థన చేస్తే శక్తి స్వరూపిణి అయినటువంటి తల్లి కంటిని రెప్పని కాపాడినట్టుగా ఊరిని, ప్రపంచాన్ని కాపాడుతుంటుంది. అందుకని పోలేరమ్మ అని పేరు తెచ్చుకుంది. ఒక్కసారి వెళ్ళి నమస్కారం చేసినంత మాత్రం చేత జ్ఞాపకం పెట్టుకుని వీడు నా ముందుకొచ్చి 2 చేతులు కైమోడ్చి నమస్కరించాడని మళ్ళీ వెళ్ళి 1 సంవత్సరం తరువాత ఏ తీర్థంలోనో నమస్కారం చేసే పర్యంతము వాణ్ణి అంటిపెట్టుకుని కాపాడుతుంది కనుక ఒక్కసారి నమస్కరిస్తే మళ్ళీ మళ్ళీ కాపాడే లక్షణం ఉంది కనుక పెద్దాపురంలో మరిడమ్మ తల్లి అన్న పేరుతో వెలిసింది. అందుకే అమ్మవారు ఏమీ తెలియనటువంటి సామాన్యమైన పాఠక జనం దగ్గర నుంచి వేదం చదువుకున్నటువంటి మహాపురుషుల వరకు అందరూ ఉపాసన చేసేటటువంటి స్వరూపము, మేము పట్టుకుంటాం, మేము పట్టుకోమని విడిచిపెట్టడానికి వీలు లేనటువంటి రూపము ప్రపంచంలో ఏదైనా ఉంటే ఒక్క పరదేవత యొక్క స్వరూపమే. అమ్మవారి స్వరూపాన్ని విడిచిపెట్టడం, ఆ ఆరాధనని విడిచిపెట్టడం ఎవరికీ సంభవమయ్యే విషయము కానే కాదు. 2, అమ్మవారి ఆరాధన చెయ్యడానికి వీలైనంత తేలికైనటువంటి ఆరాధన కూడా లోకంలో ఇంకొకటి లేదు. నేను మీతో ఇందాకనే మనవి చేశాను. నిర్భయంగా, పరమస్వతంత్రంగా, పరమ సంతోషంగా వెళ్ళి పట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రూపం ఏదైనా ఉంటే లోకంలో అమ్మవారి రూపం ఒక్కటే. లోకంలో ఒక మాట వాడుతుంటారు, ఉగ్రస్వరూపము అని ఒక మాట అంటారు. అమ్మవారు ఉగ్రస్వరూపిణండి అంటుంటారు కొన్ని చోట్ల. ఆ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉగ్రస్వరూపము అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు ఉపాసన చెయ్యలేకపోతున్నారు తప్ప ఆమె యందు ఆ రూపంలో ప్రేమ లేదు అని అర్థం కాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కాశీపట్టణంలో ఉండేటటువంటి గంగానదిలో స్నానం చెయ్యాలి అంటే మీరు ఘాట్కి వెళ్ళి మెట్లు దిగి చక్కగా సంకల్పం చెప్పుకొని స్నానం చేసి పైకి వచ్చేయచ్చు. అదే హరిద్వార్లో గంగానది స్నానం చెయ్యాలి అంటే నదిలోకి దిగినప్పుడు ఇనప గొలుసులు పట్టుకుని స్నానం చెయ్యాలి. ఏ పాటి
అప్రమత్తంగా ఉండకపోయినా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతాం. అదే గంగానది హిమాలయ పర్వతాలలోకి వెళ్ళి స్నానం చెయ్యాలి అంటే నీళ్లు చల్లుకోవాలి తప్ప తల పెట్టడం కుదరదు. పర్వతం నుంచి పడుతూ ఉంటుంది గంగమ్మ. అలా పడుతున్నటువంటి మందాకిని నది యొక్క ఆ అలకనంద అనబడేటటువంటి తావున్న చోట తలపెట్టి స్నానం చేయడం కుదరదు. మనం తలపెట్టి స్నానం చెయ్యలేనంత భయంకరంగా పర్వతం నుంచి పడిపోతూ చప్పుడు చేస్తోంది కాబట్టి గంగ కాదా? హరిద్వార్లో గొలుసులు పట్టుకుంటే తప్ప స్నానం చెయ్యలేం కాబట్టి గంగ కాదా? కాశీలో మనం తేలికగా స్నానం చెయ్యగలుగుతున్నాం కాబట్టి గంగ కాదా? అన్ని చోట్ల గంగే. కానీ మనకి ఎక్కడ స్నానం చేస్తే మన శరీరానికి, మనకున్నటువంటి విభూతికి, మనకి వచ్చినటువంటి విద్యలకి మనం తట్టుకుని నిలబడగలమో అక్కడ క్షేమకరమని మనం చెప్తాం. నాకు ఈత రాదు కనుక హరిద్వార్లో స్నానం నాకు కష్టం అనిపించచ్చు. గజ ఈతగాడికి హరిద్వార్లో స్నానం చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాశీపట్టణంలో స్నానం చేయడంలో నాకు తేలిక ఉండవచ్చు. అంత మాత్రం చేత హరిద్వార్లో గంగ గంగ కాదా? కాశీలో గంగ గంగ కాదా? పుట్టినటువంటి హిమాలయ పర్వతాల్లోని గంగ గంగ కాదా? ఎక్కడ పుట్టిన గంగ అయినా గంగే. కానీ గంగ యొక్క స్వరూపాన్ని మనం ప్రత్యేకంగా అనుసంధానం చేయడంలో మార్పు ఎందుకు వచ్చింది అంటే మన యొక్క బలము బలహీనత అన్న వాటిని దృష్టిలో పెట్టుకుని అంటాం తప్ప అమ్మవారి స్వరూపం ఉగ్రస్వరూపం కాదు. అమ్మవారు ఎందుకు కోపాన్ని పొందింది అంటే ధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళ మీద కోపాన్ని పొందింది. పరమధార్మికుడైన వాడి పట్ల అమ్మవారు ఎప్పుడూ అమ్మవారే, ప్రశాంత చిత్తంతోటే ఉంటుంది. తన బిడ్డని తాను గుర్తుపట్టలేనిది కాదు, తన బిడ్డని తాను రక్షించలేనిది కాదు. కాళికా స్వరూపాన్ని చూసి అమ్మో ఉపాసన చేయడమే అనేవాళ్ళు ఉంటారు. రామకృష్ణ పరమహంస తన భార్య యందు కూడా కాళికాదేవిని చూసి ఉపాసన చెయ్యగలిగారు. ఆయన శక్తిని బట్టి ఆయన ఉపాసన చెయ్యగలిగారు. వేరొకడి శక్తిని బట్టి వేరొకడు నాకు ఈ మూర్తి ప్రసన్నంగా ఉందనిపించినటువంటి మూర్తిని ఉపాసన చేస్తాడు. అంతేకాని అమ్మవారి యందు ఉగ్రస్వరూపమని శాంతస్వరూపమని అలా భేదాలు ఉండేటటువంటి అవకాశం ఉండనే ఉండదు. శంకర భగవత్పాదులు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారాల్లో అదొకటి. అమ్మవారు తనంత తాను శక్తి స్వరూపంగా ఒక చోట విలిసినప్పుడు ఆమె ఎంత శక్తితో నిలబడిందో అంత శక్తి మనం తట్టుకోవడానికి వీలు లేనంతగా మన ఉపాసన క్షీణించిపోయినప్పుడు మధ్యందిన మార్తాండ బింబాన్ని చూడ్డానికి నా కంటికి శక్తి చాలదు. అమ్మవారు అనుకుంది ఈ లోకంలో ఉన్న వాళ్ళు ధార్మికులై ఉంటారు, అందుకని నా దగ్గరికి వచ్చి నమస్కరించగలుగుతారని అఖిలాండేశ్వరిగా వెలిసింది జంబుకేశ్వరంలో. కానీ మన ఉపాసనా బలం తగ్గిపోయిన కారణం చేత, మన ధర్మం తగ్గిపోయిన కారణం చేత, మనం పాటించవలసిన ఆచారం పాటించని కారణం చేత అమ్మవారి ముందు నిలబడగలిగిన శక్తి మనకి తగ్గిపోయింది. తగ్గిపోతే దాన్ని శంకరాచార్యుల వారు పరిశీలించారు. అమ్మవారిలో అధికంగా ఉన్న శక్తిని ఇప్పుడు తీసేసి శ్రీచక్రతాటంకాలుగా మార్చి అమ్మవారి చెవులకే మళ్ళీ వేశారు. ఎందుకని? అది అప్పుక్షేత్రం, జంబుకేశ్వరం జలక్షేత్రం. శ్రీచక్రాన్ని భూమి మీద వెయ్యాలి తప్ప నీటిలో వెయ్యకూడదు, ఆకాశంలో వేయకూడదు, అగ్నిలో వేయకూడదు, వాయువులో వేయకూడదు. కాంచిలో పృథివీలింగం అప్పటికే వేశారు. మరి ఇప్పుడు శ్రీచక్రాన్ని మళ్ళీ ఎక్కడ వెయ్యాలి? అందుకే అమ్మవారి అధిక శక్తిని శ్రీచక్ర తాటంకాల్లోకి తీసుకుని అమ్మవారి తాటంకములలోనే మళ్ళీ పొదిగి ఆ అనుగ్రహ బలం చేత కావేరి నది ఎప్పుడూ జల సమృద్ధితో ఉండేటట్టు, ఇటువైపు ఉన్నటువంటి దేశానికి నీటి కొరత రాకుండా ఉండేటట్టు చూసినటువంటి గొప్ప దార్శనికులు శంకర భగవత్పాదులు. అంత మాత్రం చేత అఖిలాండేశ్వరి అమ్మవారు ఉగ్రస్వరూపిణి అని అనకూడదు. అమ్మవారి శక్తి ముందు మనం నిలబడలేకపోయాం, ఎందుకంటే మన ఉపాసనా బలం క్షీణించిపోయింది. అది గమనించిన శంకరులు అమ్మవారి యొక్క శక్తిని కొంత తగ్గించారు. అప్పుడు మనం అమ్మవారి ముందు నిలబడగలిగాం తప్ప అమ్మయందు ఉగ్రత అన్న మాట ఎన్నడూ అన్వయమయ్యేటటువంటి మాట ఉండనే ఉండదు. అసలు అమ్మయందు ఉగ్రత అన్నది ఉండదు. పైగా మీరు ఒకటి గమనించండి, అమ్మ కోపం తాటాకు మంట. అమ్మకి కోపం రావడం అనేటటువంటి మాట ఉండదు. ఒకవేళ నిజంగా అమ్మకే కోపం వచ్చినా ఎక్కువ బాధపడిపోయేది ఎవరంటే అమ్మే. పిల్లవాడు సరిగ్గా ఉండట్లేదు, చదువుకోవట్లేదు, బడికెళ్ళటం లేదు అని తెలుసుకుంటే అరగంట సేపు తిట్టినట్టుగా కనిపిస్తుంది, కానీ లోపల క్షోభపడిపోయేది, ఏడిచేది అమ్మయే. అమ్మలాంటి వ్యక్తి లోకంలో ఉండదు. అందుకే శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క అనుగ్రహం గురించి చెప్పడానికి
భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు సౌందర్యలహరిలో. అమ్మవారుట ఇలా కనుబొమలు ముడివేసి ఉంటుందిట. ఎందుకు అలా కనుబొమలు ముడివేయడం అంటే ఆవిడేదో ఆలోచన చేస్తుంటే కనుబొమలు ముడివేస్తాం మనం. ఏదో నేను విషయాన్ని ఆలోచిస్తున్నాను అనుకోండి, ఆలోచిస్తున్నాను అంటే ఆలోచన ముద్రలో నాకు తెలియకుండానే నా కనుబొమలు ఇలా ముడిపడతాయి. అలా కనుబొమలు ముడిపడ్డాయి అంటే దాని అర్థం ఏమిటంటే నేను ఆలోచన యందు ఉన్నాను. అమ్మవారు కూడా కనుబొమలు ఇలా ముడేస్తుందట. భ్రువౌ భుగ్నీ కించిత్ కొద్దిగా ముడేస్తుందట. ఎందుకు అలా ముడేయడం? ఆవిడికి ఏమిటి ఆలోచన? ఆవిడ దేని గురించి ఆలోచించాలి? ఆవిడికి ఏమిటి సమస్య అంటే భువన భయభంగ వ్యసనిని. అయ్యో నా బిడ్డలు నిష్కారణంగా ఎందుకింత భయానికి లోనైపోతున్నారు? బుద్ధి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకంత బెంగ పెట్టుకుంటున్నారు? నా పాదములను ఎందుకు ఆశ్రయించరు? నేనే అనుగ్రహించవచ్చు, కానీ మనుష్య జన్మనిచ్చి బుద్ధినిచ్చాను కదా. ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక్కసారి నా వంక చూసి నా పాదములకు నమస్కరిస్తే నేనున్నాను కదా వాళ్ళని రక్షించడానికి. వాళ్ళు నన్ను ఎందుకు మరిచిపోయారు? అక్కర్లేని వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుంటారు, నన్ను ఎందుకు వదిలేశారు అని ఆందోళన చేత ఆలోచన చేత ఆవిడ కనుబొమలు ముడివేస్తుందిట. కనుబొమలు ముడివేయడంలో కూడా అమ్మవారి యొక్క కారుణ్యం అలా ఉంటుంది అంటారు శంకరులు. శంకర భగవత్పాదులు అందుకే అమ్మవారి యొక్క స్థూల స్వరూపాన్ని వర్ణన చేశారు. అసలు అమ్మవారి యొక్క స్థూల స్వరూపము అంటే అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి సమస్త అక్షరముల యొక్క సమామ్నాయ స్వరూపమే పరదేవతా స్వరూపము. అందుకే అదే శంకరాచార్యుల వారు అన్నపూర్ణాష్టకం చేస్తూ ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ అంటారు. అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి సమస్త అక్షరముల యొక్క స్వరూపము అమ్మవారి. అమ్మవారి శరీరము అంటే అక్షర సమామ్నాయమై ఉంటుంది. కానీ మనం ఉపాసన చేసేటప్పుడు అమ్మవారు ఇలా కూర్చుంటుంది, ఇలా ఉంటుంది, ఇన్ని చేతులుంటాయి, సంకేతిస్తూ శ్లోకరచన చేశారు. కొణత్కాంచీదామాకరికల్లభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అని పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు అమ్మవారి యొక్క స్థూల స్వరూపాన్ని వర్ణించారు. ఈవిడ ఎక్కడ ఉంటుంది ఇలా అని మనకు అనుమానం వస్తుందేమోనని మనకి అందులో ఒక చిన్న అవకాశం ఒకటి కల్పించారు. పట్టుకోవడానికి ఒక చిన్న సంకేతం ఒకటి అందించారు. కొణత్కాంచీదామా అని మొదలుపెట్టారు. కాంచీ అన్న మాట వేశారు. కాంచీ అన్న మాట వినగానే ఓ కాంచీపురం, కాంచీపురంలో ఉన్న కామాక్షి పరదేవత అన్నమాట అని కామాక్షి అమ్మవారిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అమ్మవారి స్థూల స్వరూపముని చూడాలన్న ఆర్తి కలిగితే కామాక్షి దర్శనమే లలితా దర్శనము, శ్రీమాతా దర్శనమని నిర్ణయం చేస్తూ శంకరులు శ్లోకరచన చేశారు. కొణత్కాంచీదామా. కాంచి అన్న మాటకు అర్థం ఏంటంటే మొల నూలు, అంటే నడుము చుట్టూ పెట్టుకునేటటువంటి వడ్డాణం. అది నాభి దగ్గరికి వస్తుంది. నాభి దగ్గర నుంచి నడుం చుట్టూ తిప్పి పెట్టుకుంటారు. స్త్రీ యొక్క నాభీస్థానానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏమిటి ఆ నాభీస్థానానికి ప్రత్యేకత అంటే మనందరికీ కూడా ఆ నాభితో సంబంధం ఉంటుంది. అమ్మ కడుపులో ఉన్న నాళ్ళు మనందరం కూడా దేని చేత పోషింపబడతాము అంటే అమ్మ తిన్న అన్నంలోని సారము అమ్మ యొక్క నాభిగొట్టం ద్వారా మన శరీరంలోకి చేరుతూ ఉంటుంది. చేరి శరీరం అంతా కూడా తయారవుతుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పొరల చేత కప్పబడి ఈ శరీరం అంతా లోపల తయారవుతోంది. అమ్మ యొక్క గర్భము గర్భాలయమై అందులో ఈ పిండాండము తయారవుతోంది. తయారైనటువంటి పిండాండంలోకి జీవుడు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అమ్మ యొక్క నాభితో ఒక సంబంధం ఉంది. మన అందరికీ ఆ సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం అంటే నాభీ సంబంధమే మాతృ సంబంధము. నాకు మా అమ్మ నాభీ సంబంధమే మా అమ్మ పట్ల అంత ప్రీతిని అలా నిలబెట్టేస్తుంది. బయటికి వచ్చిన తర్వాత నాభీ సంబంధాన్ని కోసేస్తారు. బొడ్డు కోసేశారంటారు. బొడ్డు కోసేస్తారు. అమ్మ నుంచి విడిపోతాడు. అమ్మ నుంచి విడిపోతే నాభీ సంబంధం తెగిపోయిందేమో, హృదయ సంబంధం మాత్రం తెగిపోదు.
మా అమ్మ అన్న మాట గొప్ప శాంతికి కారణం అవుతుంది. అసలు శాంతికి కారణం కావడం కాదు, అసలు లోకంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడు కటిక చీకట్లో తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిములు తన సున్నితమైన శరీరాన్ని కొరికేస్తుంటే గర్భస్థ నరకాన్ని అనుభవించలేక పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేసి ఈశ్వరుడు ప్రసూతి వాయువై తోసేస్తే బయటికి వచ్చి పడిపోయినప్పుడు అంత వెలుతురు చూసి, అంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి ప్రాణమే ఆగిపోయినంత భయం ఏర్పడితే అమ్మ గుండెల దగ్గరికి తీసుకుని అమ్మ తన గుండెలకి హత్తుకునేటప్పటికీ ఎక్కడ లేని ఉపశాంతి కలుగుతుంది. ఆ తల్లి మొట్టమొదటిసారి స్తన్యం ఇచ్చేటప్పటికీ అమ్మ స్తన్యములోంచి నా బిడ్డ అన్న భావన కలగగానే ఒక పసుపు రంగులో ఉండేటటువంటి ద్రవం ఊరి బిడ్డ నోట్లోకి వెడుతుంది. దాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త తయారు చేయలేదు అని నేను విన్నాను. అది ఆ పదార్థం లోపలికి వెళ్ళగానే అప్పటి వరకు లోపల గడ్డ కట్టుకుపోయినటువంటి నలుపు రంగు కలిగి రాయిలా తయారైపోయినటువంటి మలం విసర్జింపబడి జీర్ణావయవం, గుండె, ఊపిరితిత్తులు పనిచేస్తాయి. ఈ మధ్య నాకు మనవలు పుట్టినప్పుడు కూడా కవల పిల్లలు హాస్పిటల్లో డాక్టర్ గారు ఇదే మాట వాడితే నేను తెల్లబోయాను. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ పేరు కోలోస్ట్రమ్ అనుకుంటాను. కోలోస్ట్రమ్ అనబడేటటువంటి పసుపచ్చటి ముద్ద తల్లి స్తన్యంలోంచి నేను వీడు నా బిడ్డ అన్న భావన కలగగానే విడుదలవుతుంది. అది విడుదలై అది బిడ్డడిలోకి వెడితే తప్ప ఆ బిడ్డ బ్రతికే అవకాశం ఉండదు. ఆ పదార్థం దేని వల్ల తయారవుతుంది అంటే నేను అమ్మ వీడు కొడుకు అన్న గుండె సంబంధం ఏర్పడుతుంది. బొడ్డు కోసేసిన వాణ్ణి గుండెలకి హత్తుకునేటప్పటికీ నా బిడ్డ అన్న భావన అమ్మకి కలగగానే అమ్మలో కోలోస్ట్రమ్ అన్న పదార్థం విడుదలవుతుంది. ఆ విడుదలైన పదార్థం ఆ బిడ్డలోకి వెళ్ళగానే వాడు బ్రతకడానికి కారణమవుతుంది. అమ్మవారు ప్రతి అమ్మలోకి ప్రవేశించేది కోలోస్ట్రమ్ ద్వారానే ప్రవేశిస్తూ ఉంటుంది. లేకపోతే ఏదో పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు నిన్నటి మొగ్గ నీటి పువ్వు, మొగ్గలో లేని సువాసన పువ్వులోకి వచ్చింది. నిన్నటి కన్య నేడు తల్లి, నిన్నటి కన్యలో లేని పాలు ఇవాళ తల్లిలో వచ్చాయి. నేను అమ్మా అన్న భావన కలగగానే పాలు ఊరే. ఆ పాలు తాగి సమస్త లోకం నిలబడుతోంది. మనుష్యుల సంగతి వదిలేయండి, ఓ కుక్కకి పిల్లలు పుడితే కుక్కకి ఎవరు నేర్పారు? కుక్కకి నేను తల్లిని అన్న భావన కలగగానే పాలు ఊరే. ఒక పందికి నేను తల్లిని అన్న భావన కలగగానే పాలు ఊరే. ఏమి జగన్మాత నిర్మాణం! ఎక్కువ పిల్లల్ని కంటుంది కాబట్టి పందికి కడుపు కింద అంతా కూడా స్తనమండలమే. ఇన్ని పంది పిల్లలు అటు ఇటు చేరి పాలు తాగుతుంటాయి, తాగి అమ్మ దగ్గర బతికేస్తాయి. అన్ని పాలు ఆ శరీరంలోంచి ఊరేటట్టుగా తల్లి చేసింది. ఇంతమంది బిడ్డల్ని ఇన్ని రూపాలలో అమ్మలోకి ప్రవేశించి కాపాడుతుంది కాబట్టనే ఆ తల్లి ఆబ్రహ్మకీట జననీ అయింది. అటువంటి తల్లి ఉందే ఆ మాతృస్వరూపిణి, ఆ అమ్మ లోకములను రక్షించేది, లోకములను కాపాడేది, లోకములను ఉత్పత్తి చేసేటటువంటి తల్లితో మనకి ఉండేటటువంటి మొదటి సంబంధం నాభి సంబంధం. అందుకే ఆ నాభి మించి జరిగేటటువంటి అలంకారం ఏదుందో ఆ అలంకారాన్ని యోగులు వింటూ ఉంటారు, తమ యొక్క ధ్యానమునందు వింటారు దాని ధ్వనిని. దానికి గంటలు లేకపోతే వినపడదు. ఆ అమ్మని చూడాలన్న తాపత్రయం కలిగినటువంటి వాడు ధ్యానమునందు ప్రవేశించినప్పుడు వినపడేటటువంటి ధ్వనులు కొన్ని ఉంటాయి. అందులో మొదటి ధ్వని ఏది అంటే కొణత్కాంచీదామా అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారు పెట్టుకునేటటువంటి వడ్డానం. ఈ భూమినంతటినీ కూడా కలిపి భూమాత అని పిలుస్తూ ఉంటాం. ఈ భూమినంతటినీ కలిపి భూమాదేవి అని పిలిచినప్పుడు ఆ భూమాదేవి యొక్క నాభీభాగం ఎక్కడుంటుంది అంటే కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో ఉంది కాబట్టి ఆ తల్లికి నాభీ సంబంధం ఉంది. ఈ భూమి అంతటికీ కూడా జగన్మాత కామాక్షి శ్రీమాత, ఆమెతోటే మనందరికీ నాభీ సంబంధం. అందుకే ఆమె పెట్టుకున్నటువంటి వడ్డాణానికి చిరుగంటలుంటాయి. ఆమె కదిలి వెడుతున్నప్పుడు ఆ చిరుగంటల యొక్క ధ్వని వినపడుతుంది. దానితో పాటుగా పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వని వినపడుతుంది.
అమ్మవారి చేతులకు పెట్టుకున్నటువంటి గాజుల యొక్క ధ్వని వినపడుతుంది. అమ్మవారు నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పెట్టుకున్నటువంటి ఆభరణములు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నప్పుడు వచ్చేటటువంటి ధ్వనులు వినపడతాయి. ఇవి కాక తల్లి వేసుకున్నటువంటి తాంబూలంలోంచి వచ్చేటటువంటి సువాసన, అమ్మవారి కేశపాశమునకు సహజముగా ఉండేటటువంటి సువాసన, ఆ తల్లి యొక్క కొప్పులో తురమబడినటువంటి పెద్ద పెద్ద సువాసన కలిగినటువంటి పువ్వులలోంచి వెదజల్లబడేటటువంటి పరిమళం, ఇవన్నీ కలిసి నందు మత్తికి